ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గోడౌన్లో సరుకు మాయం చేస్తా ఉంటారని గొడవ పడితే అప్పుడు మా పులి చేతిలో మళ్ళీ తిట్టించుండవు. ఇట్ట ఏందని చెప్పాలా? సరే ఇప్పుడు ఏమంటావు? నేనేమంటానులే, ఏదో పని ఉంటుందని చెప్తా ఉండవుగా. చెప్పు, ఏం చేయాలా? అది ఏం లేదులే. ఆగో మీటరు. ఏంది? ఏదో ముఖ్యమైన పని మీద వచ్చి ఉండవని అర్థం అవుతా ఉండదు. అదేందో చెప్పిపోరాదా? ఓ మొహమాట పడతా ఉండవు. ఏమీ అడగకుండానే వీడు ఇన్ని ఫోజులు కొడుతున్నాడు. అడిగితే ఇంకేమంటాడో. అడగకపోతే ఇంకెవరిస్తారు సైకిలు? సరే, వసుదేవుడు అంత తోడికే తప్పలేదు గాడిద కాళ్ళు పట్టుకోవడం. నాకు తప్పుద్దా? ఏంది పాపా? అంటే అది నాకు 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 సైకిల్ కావాలి. ఏం పాపా, ఆటో తోలటం మానేసి సైకిల్ తొక్కడం మొదలు పెట్టినావా ఏంది? ఆటోలు, కార్లు, బైకులతో అద్దెకు తిప్పుతూ ఉన్నారు. కొత్తగా సైకిల్ కూడా తిప్పుతూ ఉన్నారా? రే కోట్రు, నాకు సైకిల్ కావాలని అడిగాను. ఇస్తానంటే ఇస్తానని చెప్పు, లేదంటే లేదని చెప్పు. సైకిల్తో సవారీ చేస్తారు ఎవరైనా? ఏమోలే మీటరు, కొత్త ఐడియా ఏమైనా వచ్చుండదేమో. ఆ మీటర్ తీసేసి సైకిల్కి తగిలించుకొని తిరుగుతావేమో అని కదా. అందుకే నీతో మాట్లాడాలంటే చిరాకు వస్తుంది నాకు. సరే 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 సరే, ఇప్పుడేంది నీకు? సైకిల్ కావాలా? అవును. ఎందుకు? ఎందుకో చెప్తే కానీ బావా. అరే, సైకిల్ అడిగినావు, ఎందుకో ఏంటో అడగకుండానే ఇస్తారా ఎవరైనా? ఉన్న బలంగా వచ్చి నా సైకిల్, చిరు సైకిల్ కావాలని అడుగుతా ఉండవు. అంత అవసరం ఏముందా అని అడుగుతున్నా. నాకేదో అవసరం వచ్చింది, ఇస్తావా ఇవ్వవా? ఏదో ఒకటి చెప్పు. ఇస్తును పాపా, నువ్వు అడిగితే ఇవ్వకుండా ఉంటానా? కాకపోతే ఎందుకని ఓ మాట చెప్పు, అట్నే ఇస్తాను. నాకేదో అవసరం ఉంది, కావాలి. కావాలి కావాలి అని చెప్తావే గానీ కారణం ఏంటో చెప్పవేంది? చెప్తే ఏమైనా ఆస్తులు పోతాయా? సైకిల్ అడిగితేనే ఇన్ని అడుగుతున్నావు. ఎందుకో చెప్తే వదిలి పెడతావా నన్ను? వదిలి పెట్టలేనంత ఏమున్నదబ్బా? ఎట్టయితే ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సిందే పాపా. ఎందుకో చెప్పు, అప్పుడే ఇస్తా. లేదంటే నా సైకిల్ ఇచ్చేదే లే. అది పోటీలో పాల్గొనాలని. పోటీలా? ఏం పోటీలు? ఓ, సైకిల్ పోటీలో పాల్గొంటా ఉండవా? అవును. ఎందుకు పాపా ఇది? అటేమన్నా కావాలంటే మీ అంకుల్ని అడగరాదా? ఎంత కావాలన్నా ఇస్తాడు. నాకెవరి దాన ధర్మాలు అవసరం లేదు. నేనేదైనా కష్టపడే సంపాదించుకుంటాను. బానే ఉండదులే గానే, ఆడికి చాలా మంది మొగోళ్ళు వస్తారు. ₹1,00,000 ప్రైజ్ మరీ అంటే ఊరకనే ఉండదా? చాలా రిస్క్ కదా. వాళ్ళందరి మధ్య ఒంటరిగా వెట్ట గెలుస్తావో ఏందో. నా అవసరం నన్ను గెలిపిస్తుంది. నా సమస్యలన్నీ తీరాలంటే నాకున్న దారి ఇదొక్కటే. సైకిల్ ఇస్తావా ఇవ్వవా? సర్లే పాపా, నా చేతి ఏమైనా ఇచ్చుండారంటే అందరికి మంచి జరుగుతుంది. అట్నే తీసుకుపో. సైకిల్ బానే ఉందా? ఎప్పుడో కొనుక్కున్న సైకిల్ అది. జ్ఞాపకంగా అట్నే ఇంట్లో పెట్టుకొని ఉన్నాను. బానే ఉండదులే. తీసుకెళ్ళొచ్చా? తీసుకుపో. అట్నే ఎత్తకపో పాపా. పోటీలో నువ్వే గెలవాలని కోరుకుంటా ఉన్నాను. గెలిచి తీరుతాను. విజయోస్తు. ఈ ఎమ్మికేదో రకంగా పోటీల్లో సాయం చేయాలా?
మొత్తానికి ఇది సైకిల్ పోటీల్లో పాల్గొని ₹1,00,000 సంపాదిద్దామని చూస్తుందా? అది గెలవకూడదత్తా. చేతిలో రూపాయి లేకపోతేనే మాట వినదు. అలాంటిది ₹1,00,000 సంపాదించి దాని సమస్యలన్నీ తీరిపోయాయంటే కళ్ళు నెత్తికెక్కుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆ పోటీల్లో పాల్గొనకుండా చెయ్యాలత్తా. అసలు మనం అనవసరంగా ఎంత కంగారు పడుతున్నాం. పోటీలంటే ఎంతో మంది వస్తారు. వాళ్ళందరి మధ్యలో ఇది గెలుస్తుందంటావా? చెప్పిందిగా, దానవసరం గెలిపిస్తుందని. గెలవడానికి ఖచ్చితంగా పోరాడుతుందత్తా. గెలవకపోతే దానికి నష్టం, గెలిస్తే మనకు నష్టం. అందుకే గెలవదని వదిలేయడం కంటే గెలవనివ్వకుండా ఉండడానికి మన ప్రయత్నం మనము చెయ్యాలి కదా. చెప్పత్తా, ఏం చేద్దాం? ఏం చేయగలమే? సైకిల్ కూడా తీసుకెళ్లిపోయింది. ఖచ్చితంగా పోటీలో అయితే పాల్గొంటుంది. పాల్గొంటే పాల్గొనొచ్చు, కానీ గెలవకూడదత్తా. దానికి మనమే ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు అది గెలవకూడదని ఆలోచిస్తున్నావు. దానికి సమస్య చెప్పింది, సైకిల్ అడిగింది. గెలవటానికి అది ఎంతగా తపన పడిందో గెలిపించడానికి ఆ చిరుగాడు అంతే తపన పడతాడు. ముందు మనం దాని గురించి కాదు, వీడి గురించి ఆలోచించాలి. చిరంజీవి బావ గురించా? తనేం చేస్తాడత్తా? తన గురించి ఆలోచించేదేముంది? పిచ్చిదానా, వాళ్ళ నాన్న మంచితనం వాడి దగ్గర ఎక్కువ ఉండేది. ఆ విషయం అర్థం కాదు. ఒక ఆడపిల్ల కష్టపడుతుందంటే వాడు చేయగలిగిన సాయం ఖచ్చితంగా చేస్తాడు. వీడంటూ వెళ్ళాడా, దాన్ని ఖచ్చితంగా గెలిపించి తీరుతాడు. మరి ఎలా అత్తా? ముందు వీణ్ణి మనం ఇంట్లో నుంచి పోకుండా ఆపాలి. వీణ్ణిక్కడ కదలకుండా చేశామంటే అక్కడది గెలవకుండా ఏం చేయాలో అది చెయ్యొచ్చు. కరెక్టే అత్తా. మరి చిరంజీవి బావని ఇంట్లో నుంచి వెళ్ళొద్దని మనం చెప్తే వినడు కదా. అందుకు మనం ఏదో ఒకటి ఆలోచించాలి. వీణ్ణంటూ ఆపగలిగామంటే దాన్ని గెలవనివ్వకుండా చేయటం పెద్ద కష్టం కాదు. ముందు వీణ్ణి టార్గెట్ చేద్దాం, తర్వాత దాని సంగతి చూద్దాం. అత్తా, బావ బయటికి వెళ్లకుండా ఆపాలంటే నువ్వు నేను చెప్తే వినడు. చెప్పాల్సిన వాళ్ళు చెప్తే ఆగుతాడు. ఎవరు? మావయ్య. మీ మావయ్య వాడితో మాట్లాడటానికి ఇష్టపడ్డావు. అలాంటిది ఇంట్లో ఉండరా అని ఎలా చెప్తాడు? చెప్పేలా మనం చెయ్యాలత్తా. దానికోసం నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఏంటి అది? అదత్తా ప్లాన్. మీ తెలివితేటలు మామూలు తెలివితేటలు కావు. ఈ ప్లాన్ తోటి చిరంజీవి అనేవాడు ఇంట్లో నుంచి కదలడు. ఆ సైకిల్ పోటీల్లో విజయశాంతి గెలవదు.